హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? టుడే రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం. చపాతీలకు కానీ దోశకి అండ్ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఈవెన్ పాలకూర ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే ఇంకొక ముద్ద ఎక్కువనే తింటారు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆకుకూరకు తగ్గట్టు, అంటే మీరు ఎంత ఆకుకూర తీసుకుంటారో అలా. అండ్ గార్లిక్ అండ్ స్పినాచ్ ఇది నీట్గా కడిగి వాటర్ లేకుండా చేసి పెట్టుకోవాలి. నేను ఇలా డ్రై చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్ ఆయిల్, కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, సో 1/2 కప్ తీసుకుంటున్నాను. అందులో మనకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే డ్రై మిర్చి అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ప్యాన్ కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అవ్వడానికి కోసం నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం మెత్తబడేంత వరకని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది ఆకుకూర. పాలకూరని చిన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి. నేను ఇందులో ముందు ఏమీ యాడ్ చేయట్లేదు, పసుపు కానీ అట్లా వేయట్లేను, డైరెక్ట్ ఆకు వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత. మెయిన్ పాలకూరని క్లీన్ చేసిన తర్వాత వాటర్ లేకుండా చూసి డ్రై అయిన తర్వాత మాత్రమే మనము అందులో వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయాలి. ఆఫ్టర్ 2 మినిట్స్కి మనకి ఇట్లా వాటర్ అన్నీ ఫామ్ అయిపోతాయి. మధ్యలో ఇలా కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయింది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కదా, అంటే వాటర్ ఇంకా కొంచెం. సో మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని ఆలోపు మనం ముందుగా ఉల్లికారంకి మనం ప్రిపేర్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొని మంచిగా దంచుకోవాలి స్మూత్గా. నేను ఇక్కడ రోట్లో చేస్తున్నాను, మీరు కావాలంటే గ్రైండర్లో వేసుకోవచ్చు అన్నీ కలిపి. నెక్స్ట్ ఇందులోనే గార్లిక్ వేసుకోవాలి. మీరు ఇదే ప్రాసెస్ గ్రైండర్లో వేసుకుంటే జీలకర్ర అండ్ గార్లిక్, కారం, ఉప్పు అన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ కన్నా ఇది ఇలా బాగుంటుంది, కచ్చాపచ్చాగా ఉంటుంది. గార్లిక్ మరీ స్మూత్ కానీ నేను ఇలా చేశాను. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మొత్తం స్మూత్గా దంచుకోవాలి. స్మూత్గా అంటే వేసిన కారం గార్లిక్కి మంచిగా ఎల్లిగడ్డకు పట్టేలాగా దంచుకోవాలి. గ్రైండర్లో అయితే మరీ స్మూత్గా అయిపోతుంది. సో ఇది రోల్ యూజ్ చేయడం బెటర్ నన్ను అడిగితే. సో ఈ విధంగా మనం పేస్ట్లా చేసుకొని అంతా తీసేసుకోవాలి. అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ పాలకూర ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోవాలి. పాలకూరలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, సో మనం ఇప్పుడు క్యాప్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అన్నీ అయిపోయే వరకు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తూ కలుపుతున్నాను. అండ్ మనకి పాలకూరలో కూడా సాల్ట్ ఎక్కువ ఉంటుంది, సో చూసి వేసుకోవాలి పాలకూరలో సాల్ట్. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కొంచెం వేస్తూ కలుపుకోవాలి. హైలో పెట్టకూడదు. ఇప్పుడు అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కంటిన్యూగా ఒక 1 మినిట్ కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా. అండ్ ఉల్లికారం వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ ఎంత బాగా స్మెల్ వస్తుందో, అసలు చాలా బాగుండే. మనం ట్రిప్స్కి అట్లా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం ఇది చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి వేడివేడి అన్నం వండుకొని అందులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 3-4 డేస్ అయినా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసి వదిలేయండి. ఆఫ్టర్ 2 మినిట్స్కి ఆయిల్ చూసారే ఎలా వచ్చేసిందో పైకి. ఈ విధంగా ఆయిల్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పాలకూరలో వాటర్ అనేవి ఉండదు, వాటరీగా ఉండదు, టేస్టీగా ఉంటుంది ఇట్లా మంచిగా ఫ్రై అయితే. అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి.
నెక్స్ట్ వీళ్ళంతా పైకి వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. పాలకూర ఉల్లికారం అసలు ఎంత ఆ ఫ్రై అయితే తర్వాత వచ్చిన ఫ్లేవర్ ఎంత స్మెల్ ఎంత బాగుందంటే అసలు మీరు ట్రై చేయాల్సిందే. ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతి దోశ అట్లా చాలా బాగుంటుంది, అలా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. Thank you for watching.